చాలా సంవత్సరాల క్రితం వీరాజగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని వీరసేనుడు అనే ధర్మపరుడు పాలించేవాడు. ప్రజలు అతన్ని దేవుడిలా ప్రేమించేవారు. కానీ ఆ రాజ్యంలో ఒక రహస్యం ఉండేది. రాజ్‌మహల్ వెనుక ఉన్న ఒక నీల గుహ. ఆ నీల గుహ దగ్గరకు వెళ్ళేవారు కాదు. ప్రతి పౌర్ణమి రాత్రి ఆ గుహ నుంచి విచిత్రమైన శబ్దాలు వినిపించేవి. గుర్రాలు భయంతో పరిగెత్తేవి. రాజభటులు కూడా ఆ దారిలో వెళ్ళడానికి భయపడేవారు. ఒకరోజు రాజుకు ఒక వృద్ధుడు వచ్చి చెప్పాడు, మహారాజా, మీ పూర్వీకులు చేసిన పాపం ఇంకా ఈ రాజ్యాన్ని వెంటాడుతుంది అని. రాజు ఆశ్చర్యపోయాడు. వృద్ధుడు చెప్పిన కథ ప్రకారం చాలా కాలం క్రితం రాజ్యంలో ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజ చేసేవాడు. కానీ అప్పటి రాజు అతనిని దొంగ అని అపార్థం చేసుకొని చంపించాడు. చనిపోతూ ఆ భక్తుడు ఇలా శపించాడు, ఈ రాజ్యంలో ప్రతి తరానికి భయం వెంటాడుతుంది. నిజం తెలిసే వరకు ఈ రాజ్యం ప్రశాంతంగా ఉండదు. ఈ మాటలు విన్న వీరసేనుడు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రే అతను కొంతమంది భటులతో నీల గుహలోకి వెళ్ళాడు. గుహలో విచిత్రమైన గాలిగోడలు మీద పురాతన గుర్తులు కనిపించాయి. లోపలికి వెళ్ళగానే ఒక పాత శివలింగం కనిపించింది. దాని చుట్టూ ఎండిపోయిన రక్తం మరకలు ఉన్నాయి. అప్పుడే ఆ గుహలో ఒక భారీ శబ్దం వినిపించింది. భటులు భయంతో పారిపోయారు. కానీ రాజు మాత్రం అక్కడే నిలబడ్డాడు. ఆ క్షణంలో ఒక వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో ఒక ఆత్మ కనిపించింది. అదే ఆ శివభక్తుడి ఆత్మ. ఆ ఆత్మ ఇలా చెప్పింది, నిజం తెలిసినా నీ పూర్వీకుల పాపం పోదు. కానీ నువ్వు ధర్మం కోసం వచ్చావు. అందుకే నీ రాజ్యానికి ఒక అవకాశం ఇస్తాను. ఆత్మ చెప్పినట్టు రాజు మరుసటి రోజు రాజ్యమంతా ముందు నిజం ఒప్పుకున్నాడు. గుహ దగ్గర పెద్ద శివాలయం నిర్మించాడు. పేదలకు అన్నదానం ప్రారంభించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ గుహ నుంచి వచ్చే శబ్దాలు ఆగిపోయాయి. రాజ్యం మళ్ళీ సంతోషంగా మారింది. కానీ ప్రజలు ఇప్పటికీ చెప్తారు, పౌర్ణమి రాత్రి నీల గుహ దగ్గరికి వెళ్తే గంటల శబ్దం వినిపిస్తుందని. అక్కడ ఇంకా ఆ శివభక్తుడి ఆత్మ రాజ్యాన్ని కాపాడుతుంది.